ఎన్నికల సంగ్రామంలో తనపై చంద్రబాబు బీజేపీ దత్తపుత్రుడు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్టు కాదన్నారు. వైఎస్ జగన్పై ఒక రాయి వేసినంత మాత్రాన మన పేదల ప్రభుత్వం గెలుపుని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ స్థాయికి వారు దిగజారారు అంటే వైఎస్ఆర్సీపీ విజయానికి అంత చేరువుగా ఉన్నామని అర్థమన్నారు. దుష్ట చతుష్టయం కుట్రలకు తాను అదరను బెదరనని చెప్పారు. ఇలాంటి దాడులతో తన సంకల్పం చెక్కు చెదరదన్నారు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒక్కసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం. కృష్ణా జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జన అభిమానం ఉప్పొంగింది. సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రలో సీఎం జగన్ కు ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటుండగా ఓపికగా విన్న సీఎం జగన్ తానున్నానంటూ భరోసానిస్తూ ముందుకు సాగారు. హనుమాన్ జంక్షన్ లో సీఎం వైఎస్ జగన్ ను చూసేందుకు జనం భారీగా చేరుకున్నారు. గుమ్మడికాయలు, హారతులతో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. దారి పొడుగున వన్స్ మోర్ సీఎం జగన్ అంటూ ప్రజలు నినదించారు. ఇవాళ కృష్ణా జిల్లా కేసరపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. గన్నవరం, వీరవల్లి, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, ఇక నగవరప్పాడు మీదుగా గుడివాడ చేరుకుంది బస్సు యాత్ర. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. అనంతరం బొమ్మలూరు మీదుగా ఏలూరు జిల్లాలోకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశించింది. ఏలూరు క్రాస్ లో సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. దెందులూరు క్రాస్ గుండుకొలను మీదుగా బస్సు యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో నారాయణపురం బస కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ చేరుకోనున్నారు. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కుంభమేళాను తలపిస్తూ జనం పోటెత్తుతున్నారు. సంక్షేమ రథ సారథి వైఎస్ జగన్ కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. రేపు నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకోనుంది బస్సు యాత్ర. భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించున్నారు. అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట చేరుకోనుంది. రాత్రికి ఈతకోట శివార్లో సీఎం వైఎస్ జగన్ బస చేస్తారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురావు వెల్లడించారు. సీఎం జగన్ పై దాడి విషయంలో టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ కు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. డ్రామాలు అంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలరా, కత్తితో పొడిపించుకుంటారని నిలదీశారు. విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరిగించుకొని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము, లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు.
జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. సీఎం జగన్ పై జరిగిన దాడిపై విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాయి సీఎం కంటిపై తగిలిన తర్వాత వెల్లంపల్లి కంటికి తగిలిందన్నారు. గతంలో పనిచేసిన అధికారులతో కలిపి స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎవరున్నారో సెల్ ఫోన్స్ డేటా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 50 మందికి పైగా అనుమానితులను విచారించామన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సిపి పేర్కొన్నారు. అదే డాక్టర్స్ అండ్ చీకటి ఒకటి, ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి విసరడం అయితే తప్పనిసరిగా జరిగింది. అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనము కుదరదు. ఎందుకంటే అంతమందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. బట్ స్టిల్ ఐఎమ్ 100% షూర్ రాబోయే అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్. రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను 100% ఐఎమ్ షూర్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటి అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గాజువాక సభలో స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పై బీజేపీతో లాలూచి పడింది టీడీపీని అని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. ఇదే గుజరాత్లో వస్తే నువ్వు తీర్మానించావా? మరి ఇక్కడ ఎందుకు ఎన్డీఏ నువ్వు అభ్యర్థి అయినప్పుడు వచ్చి చేయకంట, ఎవరు చూపులో పెడతాను, రేపు అయితానంట అది చేస్తాడు. ఈ పార్టీ అభ్యర్థే మనం చెప్పాను, గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశాడు, మన్నాడు వచ్చి మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు, దాన్ని రద్దు చేద్దన్నాడు. ఎవరు నమ్ముతారు దీన్ని? సూటుకు అడుగుతున్నాను. స్టీల్ ప్లాంట్ మీద ఎన్డీఏ తాలూకా స్టాండ్ ఏంటి? ఎన్నికల ముందు జగన్ డ్రామాలాడుతున్నారని చంద్రబాబు, లోకేష్, పవన్ అనడంపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. సానుభూతి కోసం జగనే రాయి వేసుకున్నారన్న పవన్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. సింపతి పొందాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీకి జగన్ కు ఉందా అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకుండా బతకలేడు, అధికారం పోయిందంటే సహించలేడు. ఈ 5 సంవత్సరాలు సహించలేకపోయాడు. బావురుమని ఏడ్చాడు, కుట్రలు చేశాడు, శాసనసభకు రానన్నాడు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు కూడా అధికారం రాదని తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో హింసను ప్రోత్సహిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. సీఎం జగన్ పై జరిగిన దాడిని నిరసిస్తూ చెన్నై వల్లూవర్ కోటంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ సేవాదళ తమిళనాడు విభాగం అధ్యక్షుడు జహీర్ హుస్సేన్ నేతృత్వంలో నిర్వహించిన నిరసనకు మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి జననేతకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను నమ్మితే రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తారని వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కిర్లంపూడిలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ దళిత విభాగం నేతలు ముద్రగడను కలిశారు. పవన్ ను ఓడిస్తే జీవితంలో మళ్లీ సినిమా వాళ్లు రాజకీయాల్లో రావటానికి సాహసం చేయరని ముద్రగడ అన్నారు. ఏడాదికో 6 నెలలకో ఒకసారి వచ్చే పవన్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎస్టేట్ కు జనరల్ మేనేజర్ తో పాటు మార్కెటింగ్ మేనేజర్ పోస్టును పవన్ కు ఇచ్చేశాడన్నారు. జీవితంలో మీరు ఈవేళ సినిమా హీరోని తరివేసేయండి. జీవితంలో ఎవరు కూడా సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయ ఫీల్డ్ రావడానికి సాహసం చేయరండి. మనం లోకు అయిపోయాం, రాజకీయ లోకు అయిపోయి సినిమాలో సంపాదించుకుంటున్నారండి. సంపాదించుకుని మధ్యలో సినిమాలు నడిచడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటండి. ఎమ్మెల్యే పదవి మనం దానం చేసేయాలంట. ప్రజా సేవ చేయడం కోసం ఎమ్మెల్యే పదవి కాదండి, వారు షూటింగ్లో వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి.
సీఎం జగన్పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబునన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దాడులకు పాల్పడుతున్న చరిత్ర చంద్రబాబుదేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఎన్టీఆర్పై చెప్పులు, అమిత్ షాపై రాళ్ల దాడి, జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి ఇవన్నీ చంద్రబాబు చేయించినవి అన్నారు. నువ్వు చేసినటువంటి పాపాలకి నీకేదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు ఇస్తారాలి. కేవలం రాజకీయ కుతంత్రాలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నీలాంటి వాళ్ళు దాడి చేస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమలో జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు మాగప్పుపేట గ్రామస్తులు. జనసేన పార్టీ అభ్యర్థులు కాని నాయకులు తమ గ్రామంలోకి రావద్దనే హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించి గ్రామంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయినవిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి రాజేష్ తన సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా అతనిపై ఆ పార్టీ నేతలు క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రజల్లో సీఎం జగన్కు పెరుగుతున్న ఆదరణను చూసి వారవలకే దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి కుట్రకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు మిథున్ రెడ్డి. రాయన్న దొరకలేదు, లేదా రాయి తగిలే గాయం పెద్ద గాయం ఉంటుంది. మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి సీను గారు కంటి లోపల తెగింది. రాయి అయితే పైన తగులుతుంది, కంటి లోపల తగిలిందంటే ఇంకా దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. అసలు రాయితో దాడి జరిగిందా, ఇంకేదన్నా ప్రయత్నం చేశారా అనేది ఖచ్చితంగా దీనిపైన లోతుగా దర్యాప్తు జరగాల్సిందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ నేత ఉమ్మడి రాష్ట్రంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ముస్తఫా మోమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్ మహ్మద్ ఇలియాస్లు వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం జగన్ కు విజయం సిద్ధించాలని, ఎలాంటి ఆటంకాలు రాకూడదని ప్రార్థనలు చేశారు ముస్లిం నేతలు. బ్యాంకులను మోసం చేస్తున్న కేసులో రఘురామకృష్ణరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును కోరింది సిబిఐ. బ్యాంకులను రుణం ఎగవేత కేసుపై దర్యాప్తు కొనసాగిస్తామని కోర్టుకు వెల్లడించింది. ఇందులో భాగంగా క్రిమినల్, సివిల్ కేసులపై దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రఘురామకృష్ణరాజు న్యాయవాదులు సిబిఐ తరపున వాదనలు విన్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం కేసు విచారణను తదుపరి 2 వారాలకు వాయిదా వేసింది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. సీఎం జగన్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. 9490619342 9440627089 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్తున్నవన్నీ అవాస్తవాలేనని దేవిరెడ్డి శంకర్రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి అన్నారు. దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. సిబిఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డం పెట్టుకుని ఒక బూటకం ఆడుతోందన్నారు. దస్తగిరి రంగన్న చెప్పిన సమాచారం పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. దస్తగిరి అనే వ్యక్తి ఎలా అప్రూవల్గా మాడారు అంటే ఇది ఒక పెద్ద కుట్రే జరిగింది. వెనకాల దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. దస్తగిరిని ఎంత పావగా వాడుతున్నారు, వాళ్ళిద్దరు ఎంత ముందే ఒప్పందంకి వచ్చినారు, దానికి సునీత ఎలా కోఆపరేట్ చేస్తుంది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న కేసులో చిన్న ఇబ్బంది వచ్చినా కూడా సునీత ఇమ్మీడియట్గా ఇంప్లీడ్ అయ్యే ఆమె వాళ్ళ నాన్నని చంపిన వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తుంటే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలే, ఆయన క్షమాభిక్ష చెప్తుంటే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలే, దాని మీద ఇప్పటికి కూడా ఆన్సర్ ఇవ్వలేమ్మా.
కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి. బాబు చేతిలో షర్మిల, సునీత పావులుగా మారారని, ఎల్లో మీడియా అవినాష్ రెడ్డిపై బురద జల్లిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిల ఏపీకి వచ్చారని ప్రశ్నాస్త్రాలు సంధించారు రమేష్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అందరి కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒక కేసును పక్కదో పట్టించాలంటే డాక్టర్ సునీతను ఇందులో పావుగా వాడుకొని ఒక ప్రముఖ ఛానలు పత్రికల్లో గడిచిన 2-3 సంవత్సరాల నుంచి నిత్యం కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డి గారిపైన, అవినాష్ రెడ్డి గారిపైన, భాస్కర్ రెడ్డి గారిపైన, అలాగే శంకర్ రెడ్డి గారిపైన, ఇలా అందరిపైన ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా ఉంటారో, రాజకీయంగా తోడుంటారో వాళ్ళందరిపైన బురద జల్లే ప్రయత్నం ఈరోజు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 15న శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆస్థానం జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీరాముల వారు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. నెల 18న శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇక బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవ విగ్రహాలను స్నపన తిరుమంజనం నిర్వహిస్తారని తెలిపారు. ఆస్థానం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. భగవంతుడి కటాక్షంతో సీఎం జగన్ రెండవసారి అధికారం చేపట్టాలని తాడేపల్లిలో జరుగుతున్న శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగ మహోత్సవ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందిందన్నారు. మళ్లీ సంక్షేమ పాలన కావాలని, గతంలో కంటే మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న దృక్పథంతో ఈ యాగం కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్ హయాంలో పేదలకు రాజీవ్ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేటలో నిర్వహించిన జనజాతర కాంగ్రెస్ సభలో కేసీఆర్ పై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అంటూ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు. గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి 25 లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే, ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమో అని మనం అనుకున్నాం. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలంటూ ఏపీ, తెలంగాణ సీఎస్లు నిర్ణయించారు. ఉభయ రాష్ట్రాల అంతర్రాష్ట్ర ఎన్నికల సంబంధిత అంశాలపై తెలంగాణ సచివాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీల అమలుకు కార్యాచరణ ఏంటో చెప్పాలని రాహుల్, రేవంత్కు సవాల్ విసిరారు. మార్పు అంటే కేసీఆర్ పోయి సోనియమ్మ కుటుంబం వచ్చిందన్నారు. కానీ తెలంగాణలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రైతులను మోసం చేయటమే తప్ప హామీలను అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తూ ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తూ ఉన్నాను, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి, అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రైతు భరోసా, పంటల బీమా, రుణమాఫీ పథకం విధి విధానాలపై కసరత్తు ముమ్మరం చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు భరోసా, పంటల బీమా అమలు చేయడానికి అవసరమైన నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
పంట రుణాల రికవరీ కోసం రైతులకు ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు, బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఐపీఎల్ వచ్చిందంటే నగరంలో బెట్టింగ్ ముఠాలు జోరుగా బెట్టింగ్ కాస్తూ ఉంటాయి. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు 5 బెట్టింగ్ ముఠాలను ఏకకాలంలో పట్టుకున్నారు. 5 ముఠాల నుంచి 2.5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన బ్యాంకుల అకౌంట్లను సీజ్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని బెట్టింగ్ యాప్స్ వేదికగా ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. కేరళ అభివృద్ధికి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మోకాలు అడ్డుతున్నాయని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజాధనాన్ని పబ్లిక్ గా దోచేస్తున్నారంటూ విజయన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కేరళలోని త్రిశూర్లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లలో ప్రత్యేక ఫోకస్ పెడతామని తెలిపారు. భారత్ను కాంగ్రెస్ బలహీన దేశంగా చూపించిందని, గడిచిన 10 ఏళ్లలో ఆ ముద్రను పూర్తిగా తుడిచేశామన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. కవిత కస్టడీ ముగియడంతో ఆమెకు కోర్టులో హాజరుపరిచారు సిబిఐ అధికారులు. సాక్ష్యాలు ముందు పెట్టి ప్రశ్నించినా కవిత విచారణకు సహకరించడం లేదన్నారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్సీ కవితకు 8 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్య 4,650 కోట్ల విలువైన క్యాష్, మద్యం, డ్రగ్స్ వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అంటే సగటున రోజుకు 100 కోట్ల మేర రికవరీ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో నగదు 395.39 కోట్లు కాగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల రూపంలో 562.10 కోట్లు రికవరీ చేసినట్లు ఈసీ తెలిపింది. అలాగే 489.31 కోట్లు విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం పట్టుబడినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో రికవరీ జరగడం ఇదే తొలిసారని తెలిపింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 845 పాయింట్ల నష్టంతో 73,399 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 246 పాయింట్ల నష్టంతో 22,272 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో సర్వీస్ సూచీలు 2.12%, టెక్ సూచీలు 1.19%, పవర్ సూచీలు 1.44%, బ్యాంక్ ఎక్స్ సూచీలు 1.5%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.49% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో ఓఎన్జీసీ 5.80%, హిందాల్కో 2.40%, మారుతి 1.17%, అలాగే నెస్లీ ఇండియా 0.83%, బ్రిటానియా 0.83% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో విప్రో 2.60%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.43%, బజాజ్ ఫైనాన్స్ 2.28% నష్టపోయాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. 27 పరుగుల రికార్డును బద్దలుగొట్టిన హైదరాబాద్ ఇప్పుడు మరో కొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే 20 ఓవర్లలో 287 పరుగులతో పరుగుల మోత మోగించింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక హెచ్ఆర్ఎస్ ఓపెనర్ హెడ్ 102 పరుగులు, క్లాసెస్ 67, సమద్ 37, అభిషేక్ 34 పరుగులతో బెంగళూరు బౌలర్లను ఓచకోత కోశారు. బౌండరీలు ఆకాశమే హద్దుగా చెలరేగిన హెడ్ 39 బంతుల్లో 102 పరుగులు చేసి ఔరా అనిపించారు. 20 ఓవర్లలో బెంగళూరుకు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు హైదరాబాద్ ఆటగాళ్లు.
వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో మరో 5 రోజులు విపరీత వేసవి తాపం ఉంటుందని స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.